శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, రథమునకు నైదు శీలలు రథికుడదలించినప్పుడు అరుగును రథమున్, రథతనువులైదు శీలలు విదితంబుగ నడుపువాని వెదకుము వేమా అంటున్నారు వేమనార్యులు. ఈ రథతనువులు అంటే ఏంటి? నడుపువాడెవడు అంటే ఆత్మయే రధికుడు, శరీరమే రథము, బుద్ధి సారథి, నడిపించేవాడు బుద్ధి, మనస్సు పగ్గములు అని వేమన పద్యములో భావన. ఈ శరీరం అనే రథమునకు జ్ఞానేంద్రియములు 5. అవేవి అనగా శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జూహ, గ్రాణములు. ఈ 5 శీలలు. ఇక రథికుడు అనగా మన ప్రాణములతో కూడిన జీవుడు. అంటే ఈ శరీరము, ఇంద్రియములు, జీవుడు, ఈ మూటిని కూడా నడిపించినది ఏదియో ఆ వస్తువును వెదికి తెలుసుకోనమని వేమన పద్యభావము. ఆ వస్తువు ఏదనగా ఆత్మయే వెదకి తెలుసుకోమనగా విచారించి తెలుసుకోమ్ము. ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అంటూ ఒక్కొక్క దాన్ని తీసివేస్తూ పోవటమే. అంటే ఈ శరీరం నందు 96 తత్వములు ఏవైతే ఉన్నాయో నేతి నేతీతి నేతీతి అని ఆత్మ కాని వానిని నిషేధిస్తూ పోగా శేషించినది ఏదో అది ఆత్మ అని. ఆ తత్వమసి మహావాక్యముల పదార్థములను అన్వయ వ్యతిరిక్తములచే విచారించడం వలన ఆత్మోపలబ్ధి చేకూరునని వేదాంతవేత్తలు కూడా చెప్తుంటారు. ఆ తత్వమసి మహావాక్యములో ఆ పదార్థములను అన్వయ వ్యతిరిక్తములతో విచారించడం వలన ఆత్మోపలబ్ధి చేకూరునని వేదాంతులు కూడా చెప్తూ ఉంటారు. అయితే మనకు కఠోపనిషత్తులో ఆత్మానం రథితం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయనాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే త్వా కుర్మఖినీషిన అంటాడు. ఇక్కడ ఆత్మానం అనగా తనను, ఆత్మను, రథినం రథికునిగా అంటే రథంలో ఆసీనునిగా, విద్ధి తెలుసుకో, శరీరంతో శరీరమునేమో, రథం ఏవా రథంగాను, బుద్ధింతో బుద్ధి అనేనేమో, సారథిం విద్ధి సారథిగా తెలుసుకో, మనహ అంటే మనస్సును, ప్రగ్రహం ఏవా అనగా పగ్గముగా తెలుసుకో, ఇంద్రియాని ఇంద్రియాలను, హయాన్ అంటే గుర్రములుగాను, విషయాన్ ఇంద్రియ విషయములను, తేసు వాటికి, గోచరాన్ మార్గములుగాను, ఆత్మేంద్రియ మనోయుక్తం దేకేంద్రియ మనోబుద్ధులతో కూడిన ఆత్మను, భోక్త ఇతి అనుభవించేవాడు అని, మనీషిణ ప్రాజ్ఞులైన వారు అనగా పండితులైన వారు ఆహు చెబుతారు అంటున్నారు. ఇక్కడ ఆత్మ అనగా తనను రథములో కూర్చొని ఉన్న వానిగాను,
ఆత్మను అనగా తనను రథములో కూర్చొని ఉన్నవాని గాను, ఉమ్, శరీరాన్ని రథముగాను, ఉమ్, బుద్ధిని సారథిగాను, మనస్సును ఉమ్, పద్మంగాను, ఇంద్రియాలను గుర్రాలుగాను, ఈ ఉమ్, శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలను ఆ ఇంద్రియాలు తిరిగే మార్గాలుగాను, ఉమ్, ఇక శరీరము ఇంద్రియాలు మనసుతో కూడుకొని ఉన్న ఆత్మను భోక్తగాను, ఉమ్, ఆ? ఉమ్. భోక్త అంటే అనుభవించేవాని గాను. అవును. ఈ పండితులు అంటే ప్రాజ్ఞులు చెబుతూ ఉంటారు, ఉమ్, ఈ రెండు మంత్రముల భావమును చక్కగా జీర్ణించుకున్నటువంటి మహామహితాత్ముడు, ఆ ఉమ్, మహామహితాత్ముడు ఆఘత అనాఘత జ్ఞాన సంపన్నుడు. ఉమ్, ఆ సంస్కృత భాషలోని పదాల చేత నాట్యము చేయించగల కళాకారుడు మహామహితాత్ముడు అనగా ఆగత అనాగత జ్ఞాన సంపన్నుడు. వారెవరు అంటే ఆ సంస్కృత భాషలోని పదాల చేత నాట్యము చేయించగల కళాకారుడు, ఉమ్, ఆ మనస్సులోని భావాలను వివిధ రూపాలతో వర్ణాలతో చిత్రించగల అద్భుత చిత్రకారుడు. ఉమ్. ఎవరు ఆయన అంటే వ్యాస భగవానుడు. వారే కదా ఇవన్నీ రచించిన వారు. ఆ ఈ దివ్య గీత అయిన భగవద్గీతగా ఈ రథ సాదృశ్యాన్నంతా కూడా మహాభారతంలో ఎంతో అద్భుతంగా చక్కగా కన్నులకు కట్టినట్లుగా చిత్రీకరించాడు. అవును. ఆ ఉపనిషత్తుల సారమైన ఆ బ్రహ్మ విద్యను, ఆ యోగ శాస్త్రాన్ని ఈ శ్రీకృష్ణార్జున సంవాద రూపంగా తెరపైకెక్కించాడు. ఉమ్, ఎలా అంటే ఎక్కడ ఏ రంగులో అద్దితే ఆ అందము ద్విగుణీకృతం అవుతుందో ఆ చక్కగా తెలిసిన చిత్రకారుడు గనక. ఉమ్. ఎవరు? వ్యాసుడు. రాష్ట్ర భగవాన్. అట్లా తన కుంచెను ఎంతో నైపుణ్యంతో కదిలించాడు. ఉమ్, ఇక్కడ కుంచెను అనగా ఏంటి అంటే ఇప్పుడు అదమ్ము. మనము పెన్ను ఏ విధంగా వాడుకుంటామో అవును. ఆయనకు అది పెన్ను అంటే కలము. అవును. కుంచె అనగా కలము. ఉమ్, ఆ కలమును ఎంతో నైపుణ్యముతో కదిలించాడు. ఉమ్, ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధానికి సన్నద్ధమై కౌరవ పాండవ సేనలు ఇరువైపులా రథ గజ తురగములతో మోహరించి ఉన్నాయి. ఉమ్, అది ఎట్లంటే తతశ్వేతరకయైర్యుక్తే మగతి సంధనే స్థితౌ మాధవ పాండవాచైవ అన్నట్లు అంతటి తెల్లని గుర్రములు పూంచిన గొప్ప రథం మీద కూర్చొని ఆ శ్రీకృష్ణార్జునులు ప్రవేశించారు. ఉమ్, ఎలా అంటే 5 గుర్రాలు పూంచిన రథము, వాటి పగ్గాలను చేత ధరించి, ఆ పగ్గాలను చేత ధరించి పరమజ్ఞాన స్వరూపుడైనటువంటి దివి నుండి భూమికి దిగి వచ్చిన నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ భగవానుడు సారథిగాను, ఆ రథములో యజమాని స్థానములో నరావతారుడైనటువంటి రాజపుత్రుడు అయిన అర్జునుడు, వారిద్దరు కూర్చొని ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఆ యుద్ధానికి సన్నద్ధమై కౌరవ పాండవ సేనల ఇరువైపులా వారిరువురు మధ్యలో వీరికి పోయారు. అప్పుడు ఆ అర్జునుడు అవన్నీ చూచి తికమక పడుతూ కలవరపాటుతో ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ ఇరువైపులా 2 సేనల మధ్యలో ఉన్నాడు. అవును. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటో అని సందేహపడుతున్నాడు. అహంకార మమకారాల కారణంగా ఆ కర్తవ్యాత్వ విమూఢుడై
యుద్ధము చేయడమా మానడమా ఉమ్, అని అనుమాన స్థితిలో పడిపోయాడు. ఉమ్, అప్పుడు తనకు మార్గముతో చూపమని ఆ కర్తవ్యాన్ని బోధించమని తన సారథి సచివుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుని వేడుకున్నాడు అర్జునుడు. ఉమ్, అలా ఉపనిషత్తుల సారమైన గీతను ఆ భగవాను ముఖ పద్మము నుండి వెలువరించినట్లు చేశాడు వ్యాసుడు. ఉమ్, అక్కడ అర్జునుడే కాదు, ప్రతి మానవుడు ఈ లోకంలో దేహ ఇంద్రియ మనోబుద్ధుల అనేటువంటి పరికరాలతో తన జీవన యాత్రను కొనసాగిస్తున్నాడు. అవును. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఉమ్, దేహ ఇంద్రియ మనోబుద్ధులనే పరికరాలతోనే తన జీవన యాత్రను కొనసాగిస్తున్నాడు. కానీ తాను ఈ పరికరాలకు వేరుగా, కేంద్రంగా, ఆధారంగా ఉన్న చైతన్యాన్ని అనగా ఆత్మను అని తెలుసుకోకుండానే ఉమ్, ఆ మనోబుద్ధి ఇంద్రియాదులతో వాటితో తదాత్మము చెంది జీవిస్తున్నాడు. ఉమ్, ఆ తత్ఫలితంగానే అనేకమైన సుఖ దుఃఖాలు, బాధలు, భయాలు, ఆందోళనతో సతమతమైపోతున్నాడు జీవుడు. ఉమ్, వీటన్నిటి నుండి విముక్తి పొందాలని అనుకుంటాడు. ఉమ్. కానీ ఎలా పొందాలో తెలియదే. ఇవన్నీ పెట్టి ఈయన చేయొద్దు అంతేదాకైందా. ఒకవేళ ఎన్నో జన్మల తర్వాత తెలిసినా ఆ మార్గంలో నడవడానికి సాహసించడే. ఆ, ఆ మార్గములో ఉన్న ఇబ్బందులను ఊహించుకొని ఈ దుఃఖ సముద్రములోనే మునిగిపోతూ ఉంటాడు. ఉమ్, అట్టి వారిని ఉద్ధరించడానికి ఉమ్, జీవుడు తన దేహేంద్రియ మనోబుద్ధులనే పరికరాలను ఎలా వాడుకొని తన పరమ లక్ష్యాన్ని అంటే గమ్యస్థానాన్ని చేరుకోవాలో ఆ తెలిసేతందుకు ఉమ్, ఈ రథ ఉపమానముతో బోధ సాగిస్తున్నాడు. ఉమ్, అస్థూలదే గాని రథం గాను, ఇంద్రియాలను గుర్రాలు గాను, మనస్సును పగ్గం గాను, బుద్ధిని ఆ పగ్గాన్ని చేత ధరించే రథాన్ని నడిపే సారథిగాను, ఉమ్, ఇంద్రియాలనే గుర్రాలు తిరగడానికి విషయాలను మార్గాలను పోల్చి చెప్పి ఆత్మయే రథకునిగా రథంలో ప్రయాణించే వానిగా చెప్పారు. ఉమ్, ఆత్మయే దేకేంద్రియ మనోబుద్ధులతో తదాత్మం పెట్టుకొని వాటి ధర్మాలను తనపై ఆరోపించుకొని ఉమ్, కర్తగా భోక్తగా ఉండటం వల్ల జీవుడు అన్నారు. అవును. కనుక జీవుని యొక్క యథార్థ స్వరూపం ఆత్మయే. అవును. ఆ మనోబుద్ధి ఇంద్రియముల తదాత్మము వదిలి తనకు తానుగా ఉంటే ఆత్మతో అంటే ఆత్మ అనేటువంటి తదాత్మతతో ఉండి ఈ జీవుడు ప్రయాణించిన ఆ జీవుడు ఆత్మయే. అవును. అయినా ఆత్మగా తనను తాను భావించక జనన మరణ చక్రములో ఇరుక్కుపోతున్నాడు. ఉమ్, ఇప్పుడు ఆ చక్రం నుండి విడుదల పొందాలి. ఉమ్, ఆ విడుదల పొంది తాను ఆత్మనేనని గ్రహించి దేహేంద్రియ మనోబుద్ధుల కన్నా తాను వేరు అని తెలుసుకొని ఆత్మగా ఉండిపోవాలంటే ఏం చేయాలి? ఆత్మ వైపు ప్రయాణించాలి. ఉమ్,
ఆత్మతో ఐక్యం కావాలంటే ఈ దేకేంద్రియ మనోబుద్ధులనే పరికరాలను ఎలా చూడాలి, ఎలా వాడుకోవాలి ఉమ్. అనే విషయాన్ని తెలియచెప్పటానికే ఈ రథ ఉపమానము. ఇప్పుడు మనం రథాన్ని, దాని ప్రయాణాన్ని గురించి ఆలోచిద్దాం. అవును. ఆ రథంలో కూర్చొని ఎక్కడికి పోవాలో నిర్ణయించుకునేది రథికుడు, అంటే రథంలో కూర్చున్నటువంటి యజమాని అర్జునుడు. ఇక సారథికి చెబితే తెలుస్తుంది ఆ రథం ఎక్కడికి దోలాలా అని. ఎక్కడికి వెళ్ళాలో అతడు నిర్ణయించుకోవాలి. ఎవరు? యజమాని. ఎటు పొమ్మంటే అటు పోతాడు. ఎటు నడిపేవాడు సారథి, ఎటు పొమ్మంటే అటు పోయేవాడే. కానీ ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సినటువంటిది యజమాని. అవును. ఆ యజమాని యజమాని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాల్సినటువంటిది సారథిది. అవును. ఆ రథానికి గాని, గుర్రాలకు గాని, పగ్గాలకు గాని ఎక్కడికి పోవాలో తెలియదు. లేదు. వాడికి చెప్పవలసిన పని లేదు. ఉమ్. ఇక పోవాల్సిన అవసరం గాని, బాధ్యత గాని, కోరిక గాని ఎవరిదయ్యా? రథంలో ఉన్నవాడే చెప్పాలా. ఆ రథికునిదే. సారథికి గాని అవసరం గాని బాధ్యత గాని ఉండదు, ఉండాల్సిన పని లేదు. అలాగే రథానికి గాని, గుర్రాలకు గాని, పగ్గానికి గాని ఫలానా చోటుకు పోవాల్సిన అవసరము గాని బాధ్యత గాని లేనే లేవు. సరే, ఎక్కడికి పోవాలో నిర్ణయమైంది. ఇప్పుడు పని చేసేది, కదిలేది ఎవరు? రథికుడు ఏం చేస్తాడు? ఏమి చెయ్యడు. మరి పని చేసింది, చేయించింది రథం, గుర్రాలు, పగ్గము, సారథి. ఈ పని చేసింది, చేయించింది ఏది? రథము, గుర్రాలు, పగ్గము, సారథి. అయినప్పటికీ ప్రయాణం చేసిన వారు మాత్రం వారు కాదు. ఈ రథము, గుర్రాలు, పగ్గము, సారథి వాళ్ళు కాదు ప్రయాణం చేసింది. వాళ్ళు చేసింది విధి నిర్వహణ మాత్రమే. మరి ప్రయాణం చేసింది ఎవరు? ఏమీ పని చెయ్యని రథికుడే. పలానా వాడు నిన్న తిరుపతి వెళ్ళాడు అంటామే కానీ కారు, చక్రాలు, డ్రైవింగ్, వీలు తిరుపతి వెళ్ళినవని అనం కదా. అలాగే డ్రైవరు కూడా విధి నిర్వహణలో భాగంగా యజమాని చెప్పినట్లు చేశాడే కానీ అతడు ప్రయాణించినట్లు కాదు కదా. కాదు. అంటే ఏమీ చెయ్యకుండా ఊరకనే కూర్చున్న రథికుడేమో ప్రయాణం చేసినట్లు. ఇక నడిచిన రథము, గుర్రాలు, నడిపించిన సారథి ప్రయాణించినట్లు కాదు. ప్రయాణం చేసినా చేయని వాళ్ళే. చేసినా చేయని వాళ్ళే. అవును. ఈ ప్రయాణంలో రథం ఎక్కడన్నా విరిగినా, చక్రాలు సరిగ్గా తిరగకపోయినా, తన వల్ల రథికునికి ప్రయాణానికి అంతరాయం కలిగిందేమో అని ఏమైనా రథం బాధపడుతుందా? బాధపడదు. ఎందుకంటే అది జడము కదా. జడము కనుక దానికి బాధ్యత లేదు. ఇకపోతే గుర్రాలు అలసిపోయినా, కదలలేకపోయినా, మొండికేసి పడుకుంటాయో గాని చెప్పలేవు, నేడుతో చెప్పవు. ఎందుకు? అవి మూగజీవులు గనక. అవును. కనుక వాటికి బాధ్యత లేదు. ఇక పగ్గాలు తెగిపోతాయి. ఎందుకు? అంటే జడం గనక. వాటికి బాధ్యత లేదు. ఇక సారథి విధిని నిర్వహించాల్సిన అవసరం ఎవరికి? చైతన్యం గలవాడే. ఆ చైతన్యం గలవాడే అయినా, ఏదైనా చెప్పగలవాడే అయినా ప్రయాణం యొక్క అవసరము తనది కాదు కనుక ఆ సారథి కూడా ఆందోళన చెందడు. ప్రయాణం ఆగినందుకు కారణం చెప్తాడు. అంతే, రథం విరిగిందనో, పక్కన దిగిందనో, అంతే. కానీ అతడికి బాధ్యత లేదు, బాధ లేదు. లేదు.
మరి ప్రయాణం ఆగిపోతే బాధపడేవాడు ఎవరు? రథంలో కూర్చున్నవాడు. అందులో కూర్చొని ప్రయాణిస్తున్న రథికుడే. అవును. కనుక ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది. ఉమ్. స్థూలంగా ఏ పని చెయ్యని రథికునికి సూక్ష్మంగా ఒక పని, పెద్ద పని ఉన్నది. ఏమిటది అంటే తన అవసరానికి తగినట్లుగా బాధ్యత వహించి బాధ్యత లేని వాటి చేత భంగము కాకుండా ప్రయాణము జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉమ్. ఆ బాధ్యతను విడరాదు. ఉమ్. అలా చేయకపోతే నష్టపోయేది తానే. ఉమ్. కనుక అన్ని విషయాలలోనూ రతికుని చైతన్యమే నిజ చైతన్యము. ఉమ్. ఈ సారథి, గుర్రాలు, రథము ఇవన్నీ పనిచేసేవే అయినా ఆ అవసరం బాధ్యత లేని వారు గనక అవి జడాలే. ఉమ్. వాటన్నిటికీ చైతన్యము కదలక రతికుని వల్లనే. రథము లాంటిదే మన శరీరము. మానవుడుగా ఈ లోకంలోకి వచ్చిన జీవుడు ఈ శరీరమునే రథములో కూర్చొని ముక్తి కొరకు ప్రయాణం చెయ్యాలి. తన గమ్యస్థానం ముక్తియేనని, మోక్షమేనని జీవుడికి తెలుసు. ఉమ్. బుద్ధికి అనగా సారథికి చెబితే తెలుస్తుంది. ఉమ్. అంటే ముక్తి కొరకే ప్రయత్నం చేయాలి. అదే ఈ జీవితంలో సాధించవలసిన గమ్యస్థానము. ఉమ్. అది కదా బుద్ధికి తెలియజేయాలి. ఉమ్. గమ్యాన్ని చేరుకోవలసిన అవసరము గాని బాధ్యత గాని జీవుడిదే. అవును. బుద్ధికి ఆ అవసరము గాని బాధ్యత గాని లేదు. ఉమ్. అట్లనే దేహేంద్రియములకు, మనసుకు అస్సలు అవసరమే లేదు. ఉమ్. అవసరము లేకపోయినప్పటికీ పని చేయవలసిందే. బాధ్యతగా. అంటే సాధనలు చేయవలసిందే. దేహేంద్రియాలు, మనస్సు వాటి చేత సాధనలు చేయాల్సిందే. ఉమ్. ఎందుకు అంటే వాటిని నడిపించేది బుద్ధి. జీవుడు ఏమాత్రం ఏమీ చెయ్యడు. పని చేసింది దేహం, ఇంద్రియాలు, మనస్సు చేయించింది బుద్ధి. ఉమ్. అయినప్పటికీ ముక్తి కోసం ప్రయాణం చేసేది మాత్రం అవి కాదు. ఉమ్. అవి కాలేవు. ఉమ్. అవి కేవలం ఈ బుద్ధి చెప్పినట్లు వాటిని విధిని నిర్వహిస్తున్నవి అంతే. అవును. ఆ బుద్ధి చెప్పినట్లు ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు నడుచుకున్నాయి. ఉమ్. జీవుడి నిర్ణయం ప్రకారము బుద్ధి వాటిని నడిపించింది. అవును. అయితే ఏమి చెయ్యాలని తాను తన ముక్తి సాధనలో ప్రయత్నము ఏ కసరత్తు చేయకపోయినా ప్రయాణం చేసింది. ఉమ్. ఆ ప్రయాణం చేసింది మాత్రము తానే, జీవుడే. ఉమ్. ఇక ఈ ముక్తి సాధన అనే ప్రయాణములో ఎక్కడైనా ఎప్పుడైనా దేహం బలహీనమైన, అవయవాలు పట్టుదప్పినా, ఆరోగ్యం చెడిపోయినా, తన ప్రయాణానికి ఆటంకం కలిగినందుకు దేహానికి ఏ చింత లేదు. ఉమ్. అది ఏ బాధ్యత లేని జడ పదార్థము దేహము. అవును. ఇంద్రియాలు అలసిపోయినా అవి చెప్పలేవు. ఉమ్. వాటికి జీవుడిచ్చిన విషయ చైతన్యము ఉన్నదే గాని అవి నిజంగా జడాలు. ఉమ్. కనుక వాటికి బాధ్యత లేదు. ఉమ్. ఇక మనస్సేమో ముక్తి సాధనలో ఉన్నట్లే ఉండి అంతలోనే పుట్టుక్కున తెగిపోయినట్లు ఉమ్. ఆ సాధన విషయాన్ని తెలుసుకొని అన్యమైన ప్రాపంచిక విషయాలకు పోతుంది. ఉమ్. దానికి జీవుడి నుండి వచ్చిన విషయ చైతన్యమే తప్ప నిజంగా మనస్సు కూడా జడమైనదే. ఉమ్. కనుక దానికి బాధ్యత లేదు. ఉమ్. అయ్యో అటు వెళ్తున్నాడే, ఇటు వెళ్తున్నాడే, ఉండదు అని అన్నికి లేదు. మనసు బాధ్యతారహితమే.
ఇక ఈ మూడింటిని నడిపిన బుద్ధి వివేకం కలిగినది. విధిని నిర్వహించవలసినది అయినా ముక్తి సాధనకు ప్రయాణం చేయాల్సిన అవసరం గాని బాధ్యత గాని దానికి లేదు. కనుక అది బాధ్యతారహితంగానే ఉంటుంది. మరి ఇంతకే బాధ్యత ఎవరిది? ఏ బాధ్యతలు? అవసరాలు లేని దేహేంద్రియాలు మనోబుద్ధులతో తన ముక్తి సాధన ప్రయాణాన్ని సాగించాల్సింది ఏ పని చేయకుండానే ఆ ప్రయాణం చేయాల్సిన అవసరము బాధ్యత ఉన్న సాధకుడిదే, జీవుడిదే. జీవుడే చేయాలి. అంటే ఏ పని చేయాల్సిన అవసరము గాని సాధకుడికి సూక్ష్మంగా ఒక పని, పెద్ద పని ఉన్నదన్నమాట. ఆ బాధ్యత లేని దేహేంద్రియ మనోబుద్ధులతో తన ముక్తి సాధనకు భంగం కలగకుండా వాటితో పని చేయించుకోవాలి జీవుడు. ఇలా చేయించుకోలేకపోతే నష్టం తనకే. ఇక తానెప్పుడూ ఇలా జీవభావంలోనే ఉండి జననమరణ చక్రములోనే ఇరుక్కోవాల్సిందే తప్ప జననమరణ భ్రాంతి రహితము కాదు. కనుక తన చైతన్యమే నిజ చైతన్యము, తన చైతన్యమే నిజ చైతన్యముగా కనుక బాధ్యత తనదే. ఆ ఇంద్రియాలని చక్రమైన మార్గములో నడిపించుకుంటూ తాను ముక్తి సాధనను పొందాల్సిన అవసరము జీవుడిదే. ఎప్పుడైతే ఆ చక్రమైన మార్గములో నడిచి ఆ గమ్యాన్ని చేరుకున్నావో అప్పుడు నీకు ఇంకేమవుతుంది? అక్కడ భ్రాంతి రహితమే. మళ్ళీ పుడతాను సస్తాననే భయం లేదు నీకు కదా. అవును. అంటూ మనము ఈ పద్య భావనని ఈ విధంగా శ్లోకాల ద్వారా విచారించుకున్నాము. మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ.